యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. బాగున్నారండి అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో ధర్మదాత అనే చిత్రం నుంచి ఓ నాన్న నీ మనసే వెన్న అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. మరి అలాంటి వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. మరి ఒకసారి చెప్తున్నాను, ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి ఆ ఛానల్లో. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అతి త్వరలో దీనికి బుక్ 3 రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 బుక్స్ బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు వీటి ఖరీదు ఎంతో చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి ధర్మదాత అనే చిత్రం నుంచి ఓ నాన్న నీ మనసే వెన్న అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. సంగీతం తాతినేని చలపతిరావు గారు, సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, నేపథ్య గానం పి సుశీలమ్మ గారు, ఘంటసాల గారు మరియు జయదేవి గారు. రాగం నా దృష్టిలో ఇది హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమి కలపలేదు, ప్యూర్ హరికాంభోజి. ఇది 28వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. హరికాంభోజి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని మనం ఫస్ట్ పార్ట్ అంటాం, పూర్వాంగము. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమము. ఈ పదనిసని మనం ఉత్తరాంగం అంటాం, అంటే తరువాతది అనమాట, సెకండ్ పార్ట్. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము. అయితే నడక ఇక్కడ పల్లవి ఫస్ట్ చరణం, 3వ చరణం చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. తాళం వేసేటప్పుడు జతులు చేస్తాం. కిట్ట తక్క, 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 కిట్ట తక్క అని. అయితే మనకి 2వ చరణం మాత్రం తిస్ర నడక అనమాట, తిస్ర గతి. తక్కిట్ట 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 అని నడుస్తుంది. అన్యస్వరంలో ఏమీ లేవు. శృతి ఒరిజినల్ శృతి 6వ శృతి. నేను కూడా 6వ శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 6వ శృతిని ఏమంటారంటే, ఈ క్యాషియో చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్,
జీ, జీ షార్ప్, ఏ. ఏంటి ఆరో శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్చి ఏ నుంచి హై పిచ్చి ఏ వరకు అనమాట. మరి పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గమ పద ని సా ని ధ ప మ గ రి సా. సరి గమ పద ని సా ని ధ ప మ గ రి సా. అయితే తారాస్థాయి షడ్జం మనం పాడటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అంతవరకు వెళ్ళరు. సరిగమ పా వరకు వెళ్తారు, అక్కడి నుంచి లో పిచ్కి వస్తారన్నమాట. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో తారాస్థాయి షడ్జమాన్ని టచ్ చేయలేదు. మిడిల్ పిచ్లో సరి గమ పధ ని వరకే సంచారాలు మనకు ఉన్నాయి. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. అయితే పల్లవి కంటే ముందు మనకి సాకి ఉంది. ఆ సాకి పాడి దానికి స్వరం పాడి నేను మళ్ళా పాటని కంటిన్యూ చేస్తాను. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఈ సాకికి ఒక తాళం అంటూ ఏమి ఉండదు, కానీ ఒక నడక, ఒక ప్రత్యేకమైన నడక ఉంటుందన్నమాట. ఓ నాన్నా, ఓ నాన్నా, సా గా గా, సా సా సా. ఓ నాన్నా నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రీ 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 గా గ రీ రీ రీ, సారి ని సారి సరి మా గా గా సా. సా గా గా, సా సా సా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. పాప పాప సా సా సరి రి గా గా, రీ రి రీ రి రీ గా గా స స సా సా. పాప పాప పా గా సరి రి గా గా, రీ రి రీ రి గా సా ద స స సా సా. సా మా మ రీ 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 స సరి మ రీ రీ రీ, సా మా మ రీ రీ గా స సరి మ రీ రీ రీ, రి ప ప ప ప రి రి స ని సా సా. ఓ నాన్నా నీ మనసే వెన్నా,
అమృతం కన్నా అది ఎంతో మిన్నా రీ 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 గాగరి రీ రీ సారిని సారి సరి మాగా గాసా సా గా గా సా సా సా. రెండవ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే నడక తిస్ర నడక తక్కిట్ట 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 అని నడుస్తుంది. పుట్టింది అమ్మ కడుపులోనైనా పాలు పట్టింది నీ చేతిలోనా నీ సారి గరి సారి నీ ని ని సా గారి సా నీ సారి గరి సారి నీ ని ని సా గారి సా మా మా సారి పారి సా మా మా సారి పారి రి ని సా మా గ సగరి రి సా గారి రి సా. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా రీ 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 గాగరి రీ రీ సారిని సారి సరి మాగా గాసా సా గా గా సా సా సా. లాస్ట్ చరణం మూడో చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు లేని నాడు చేయి సాచనన్నావు పాప పాప సా సరి గా గా రీ రి రీ రి రీ రి గా గ సా సా పాప పాప నీదగా సరి గా గా రీ రి రీ రి రీ రి గా గ సా సా మా మరి గరి సా మా మరి గరి సా మా మరి గరి సా మా మరి గరి పారి సా ని సా సా. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా రీ 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 గాగరి రీ రీ సారిని సారి సరి మాగా గాసా సా గా గా సా సా సా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. ఎన్నో కుటుంబ విలువలు కలిగినటువంటి పాట అనమాట. నాన్న యొక్క గొప్పతనం మనకి ఈ పాటలో తెలుస్తుంది. మరి ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఆసక్తి గలవారు
డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.